మంత్రివర్గంలో గడ్డిపోచ కదిలిన ముఖ్య నేత ఉలికి పడుతున్నాడా? తన నీడను తానే నమ్మడం లేదని టాక్. భయంతో బిగుసుకుపోయి మరింత నియంతలా వ్యవహరిస్తున్నాడట. తనను తాను హిట్లర్గా ఊహించుకోవడం ఆ మైండ్ సెట్లో భాగమే. సహచర మంత్రులతో పసగక వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే ఇప్పుడు ముఖ్య నేత ప్రధాన కర్తవ్యంగా మారిందట. బుర్రలో అపనమ్మకం తాండవం చేస్తుంటే వైరి వర్గం గుట్టుమట్లు తెలుసుకోవాలనే ఊబలాటంతో ఉన్నాడట ముఖ్య నేత. పాలన పథకాలు జూన్తానై అని అనేస్తున్నాడట. తిరిగి దొరికితే చాలు మంత్రుల వెనుక గోతులు తవ్వడమే పనిగా మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా సర్వేలు సైతం చేయిస్తున్నాడట. ఆ సమాచారాన్ని వాళ్ళ పాపాల చిట్టాగా చిత్రీకరిస్తూ అంతే గోప్యంగా ఆ వివరాలను ఢిల్లీ పెద్దలకు చేరవేస్తున్నాడట. ముఖ్య నేత ఈ మధ్య వింత పోకడలు పోతూ తన మంత్రివర్గ సహచరులను అస్సలు నమ్మకుండా తయారయ్యాడట. మంత్రులు సైతం ఆయనతో ఎంతకు అంతే అన్న తీరుతో వ్యవహరిస్తున్నారట. తమ శాఖకు సంబంధించిన సమాచారమేది నేరుగా ఆయనకు చేరకుండా కట్టుదిట్టం చేశారట. దీంతో ముఖ్య నేత తనదైన పంతాలో సమాచారం రాబట్టే పనిలో పడ్డారట. ఇందుకోసం ఆయన తన దగ్గర ఉన్న అస్త్ర శస్త్రాలన్నింటినీ సంధిస్తున్నారట. ఇంటెలిజెన్స్ తంత్రం, సర్వే మంత్రం కాదేదీ కుట్రకు అనర్హం అంటున్నారట. ఆ దిశలో నిఘా వర్గాలు అనుక్షణం మంత్రుల సమాచార సేకరణ చేస్తూ అందిన వివరాలను ఏ రోజుకా రోజు ముఖ్య నేతకు నివేదికలు అందిస్తున్నాయి. ఓ 2 సర్వే సంస్థలు నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ ప్రతి 15 రోజులకొకసారి రిపోర్టులు అందిస్తున్నాయట. ఈ 2 సర్వే సంస్థల్లో ఒక ఏజెన్సీ ముఖ్య నేతకు అతి సన్నిహితుడైన శ్రీనివాస్ అనే సెఫాలజిస్ట్ అని వినికిడే. ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి సదరు శ్రీనివాస్ రెడ్డి ఫీల్డ్ లెవెల్ ఇన్ఫో అంతా చేరవేస్తూ వస్తున్నారని కాంగ్రెస్ ఇన్సైడ్ టాక్. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ముసుగు తొడిగి వాటి అమలుపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడమే ఆ సర్వేల లక్ష్యమని పైకి చెప్తున్నప్పటికీ మంత్రుల పనితీరును ఆరా తీయడమే వాటి వెనుక అసలు మతలబన్నది అభిజ్ఞ వర్గాల బోగట్ట. తద్వారా క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ఎలా ఉందో తెలుసుకొని ఇతరత్ర అంశాలను పరిశీలించి అలా సేకరించిన చిట్టాపద్దులన్నీ హస్తినలోని యువనేతకు, హైకమాండ్ పెద్దలకు స్వయంగా చేరవేస్తున్నారన్నది ముఖ్య నేతపై అభియోగం. ఇదిలా ఉంటే తనంటే గిట్టని ఎంపీ, ఎమ్మెల్యేల చుట్టూ సైతం ముఖ్య నేత సర్వే నెట్వర్క్ ను విస్తరించినట్లు అధికార పార్టీ వర్గాల ఉవాచ. వీళ్ల నియోజకవర్గాల్లో సైతం చీఫ్ సర్ మూడో కన్ను వేసి ఉంచారని, ఆ మేరకు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కార్డులు తయారు చేసి అధిష్టానానికి ఒప్పందించే పనిలో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అనుమానం ఒక పెనుభూతంలా మారడం వల్లనే ముఖ్య నేత ఇలా ప్రవర్తిస్తున్నారన్నది అపప్రద. కాగా భవిష్యత్తులో తనకు ఎదురు లేకుండా చూసుకునే వ్యూహంలో భాగంగానే ఆయన ఇలాంటి చర్యలకు ఒడగడుతున్నారనే వాదనలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. ఎలక్షన్ 2028లో తాను చెప్పిందే చలామణి అయ్యే విధంగా ముఖ్య నేత ముందస్తుగా హైకమాండ్ పెద్దల మైండ్ మేకప్ చేసే కుయుక్తిలో ఇది కూడా ఒక పార్ట్ అన్న వెర్షన్లున్నాయి. మరోవైపు పోలీస్, నిఘా వ్యవస్థను సైతం ముఖ్య నేత ఈ పని కోసమే పురమాయించినట్టు తెలుస్తోంది. సచివాలయంలోని మంత్రుల పేషీలపై ఇంటెలిజెన్స్ వర్గాల డేగ కన్ను వేసి ఉంచాయి. అక్కడ ఏం జరుగుతోంది, పిఏ, పిఎస్ల యాక్టివిటీలు ఏంటి, సిబ్బంది కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి, ఎవరేం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, మంత్రుల దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఏ అధికారులు ఏ మంత్రులతో సన్నిహితంగా వెలుగుతున్నారు, మంత్రుల పేషీల కేంద్రంగా తనకు వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా సాగుతున్నాయా, అక్కడ తనకు తెలియకుండా జరిగే నిర్ణయాలను తారుమారు చేసి అవి అమలు కాకుండా చూడడమెలా, తన మధ్యలోని ఆలోచనలను మంత్రిత్వ శాఖల్లోకి చొప్పించడమెలా అన్న దిశలో ముఖ్య నేత నిఘా నిరాటంకంగా కొనసాగుతోందని వినికిడి. ఒక రకంగా చెప్పాలంటే మంత్రుల ఛాంబర్లో చీమ చిట్టుకుమన్నా గుండు పిన్ను పడ్డా వెంటనే ముఖ్య నేతకి తెలిసిపోతుంది. అక్కడి సంగతులు తెలిసిన వెంటనే ముఖ్య నేత కార్యాలయ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. పరిస్థితులను ఆయనకు అనుకూలంగా చక్కబెడుతున్నారన్నది సచివాలయ వర్గాల సమాచారం. మంత్రుల శాఖల్లో వాళ్ళ వ్యవహారాల్లో ముఖ్య నేత కార్యాలయం జోక్యం పెరుగుతోందనే అసంతృప్తి ఇప్పటికే నెలకొని ఉన్న తరుణంలో ఇలాంటి పరిణామాలు మరింత అసహనానికి దారితీస్తాయన్న భావనలు అఫీషియల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఇలా తన వర్గం కాని ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల కిందకు గట్టిగా తడి తీసుకురావడం, మరోపక్క మంత్రులపై దొంగచాటు సర్వేలు చేయించడం ముఖ్య నేత ప్రధాన విధులుగా మారాయన్నది చర్చ. అలా సేకరించిన సమాచారం గోప్యంగా ఢిల్లీలోని అధిష్టానానికి
ప్లస్ యువనేతకు చేరువేస్తున్నారన్నది ఆయనపై అభియోగం. తమ శాఖలపై పట్టు కోసం అట్టడుగు స్థాయికి దిగజారుతూ తమపై సైతం తిరుగులేని ఆధిపత్యం కోసం తహతహలాడుతూ కళ్ళెం లేని గుర్రంలా వ్యవహరిస్తున్న ముఖ్యనేతపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. ఢిల్లీలో తమ ప్రభ తగ్గించి హైకమాండ్ దగ్గర పతారా లేకుండా చేసే కుట్రలో భాగమే ఈ కుయుక్తులని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ సన్నిహితుల దగ్గర చిర్రెత్తిపోతున్నారట.